సీఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామరాజు గతంలో పిటిషన్ వేశారు. అయితే దాన్ని కొట్టేయాలన్న జగన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందునే బెయిల్ రద్దు పిటిషన్ వేశారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. కానీ ఈ కేసులో తాము రాజకీయపరమైన అంశాల జోలికి పోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా పడింది. జగన్ కేసుల విచారణ జాప్యానికి కారణమేంటి, ఎవరు బాధ్యులు అని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. డిశ్చార్జ్ పిటిషన్లను విచారించడానికి ఎందుకంత సమయం తీసుకున్నారని అడిగింది. విచారణలో జాప్యం, వాయిదాలకు తమకేమీ సంబంధం లేదని కోర్టుకు తెలిపారు సిబిఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా. మరి వేరే ఎవరికి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. అయితే సిబిఐ జగన్ కుమ్మక్కై కేసును జాప్యం చేస్తున్నారని పిటిషనర్ ఎంపీ రఘురామ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ అన్నారు. మరోవైపు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలిచ్చిన అంశాన్ని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. జగన్ బెయిల్ రద్దు కేసు ఏప్రిల్కు వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అని అడిగి తెలుసుకుందాం. కృష్ణ. నరేష్, జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను త్రోసిపుచ్చాలి అంటూ జగన్మోహన్ రెడ్డి తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి చేసినటువంటి అభ్యర్థనను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. ఇది అంత తొందరగా డిస్పోజ్ చేయబోమని కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందులో అసలు ఎందుకు జాప్యం అవుతుంది, ఈ జాప్యానికి కారణం ఎవరు, ఇన్ని సంవత్సరాల పాటు ఇది ఎందుకు జాప్యం అవుతుందన్న అంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఈ రోజు పేర్కొంది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ బెయిల్ ను రద్దు చేయడానికి లేదు అంటూ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ చేశారు. దానికి సంబంధించినటువంటి పిటిషన్ తో పాటు మరో పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి కేసు తెలంగాణ ఆ యొక్క సిబిఐ కోర్టులో జరుగుతుంది కాబట్టి అక్కడ జాప్యం జరుగుతుంది కాబట్టి అది వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ కూడా ఎంపీ రఘురామకృష్ణరాజు ట్రాన్స్ఫర్ పిటిషన్ వేశారు. సో బెయిల్ రద్దు పిటిషన్, ట్రాన్స్ఫర్ పిటిషన్, ఈ రెండు పిటిషన్లు కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే ప్రధానంగా ఈ కేసు ఎందుకు జాప్యం అవుతుంది అన్న విషయంలో సుప్రీంకోర్టు ముందు గతంలో ఈ యొక్క పిటిషన్ వచ్చినప్పుడు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. సిబిఐ తరఫున ఈరోజు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. అసలు కేసు జాప్యానికి మాకు ఏం సంబంధం లేదు అంటూనే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతున్నాయో డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువగా ఉన్నాయి, డిశ్చార్జ్ పిటిషన్లు విచారణలోనే ఎక్కువ సమయం పడుతుంది అన్నప్పుడు అసలు డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు ఎక్కువ సమయం పడుతుంది, అందులో ఏమైనా కొంచెం వాళ్ళకి డౌట్ ఉన్నప్పటికీ కూడా వాటిని వెంటనే కొట్టేయచ్చు కదా, ఎందుకు సమయం పడుతుందని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. అసలు ఈ జాప్యానికి కారణం ఎవరు, అసలు ఎందుకు జాప్యం అవుతుంది అన్నప్పుడు మేము మాత్రం జాప్యం కాదు అంటూనే సిబిఐ తరపున వాదించినటువంటి తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఈ యొక్క గతంలో హైకోర్టు ఏదైతే బెయిల్ రద్దు కుదరదు అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే సరిపోతుంది అంటూ కూడా ముకుల్ రోహత్గి, జగన్మోహన్ రెడ్డి తరపు వాదించినటువంటి న్యాయవాది ముకుల్ రోహత్గి చేసినటువంటి వాదననే తుషార్ మెహతా సిబిఐ తరపున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ అదేవిధంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదించడం అంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినట్లుగానే సిబిఐ తరపు వాదించినటువంటి తుషార్ మెహతా ఈ రోజు తన వాదనలు వినిపించారు. అయితే అసలు ఈ పిటిషన్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎంపీ రఘురామకృష్ణరాజు చేశారు, ఆయన్ను అనర్హునిగా ప్రకటించాలి అంటూ తాము స్పీకర్ కు
పిటిషన్ ఇచ్చాం కాబట్టి ఆ పిటిషన్ కు వ్యతిరేకంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాని ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అసలు ఆయన ఈ పిటిషన్లు దాఖలు చేయడానికి కూడా ఆయనకి ఎలిజిబిలిటీ లేదు అంటూ ఆయన ముకుల్ రోహత్గి చెప్పినప్పుడు ఇది రాజకీయపరమైనటువంటి అంశాలు మేము ఇందులో చూడటం లేదు, కేవలం న్యాయపరమైనటువంటి అంశాలను మాత్రమే మేము చూస్తున్నాం. ఎందుకు ఇది జాప్యం అవుతుంది అన్న అంశాన్ని మాత్రం మేము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కాబట్టి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి పిటిషన్ల పైన కూడా ఈ రోజు కొద్దిగా వాదోపవాదాలు జరిగాయి. అయితే వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేస్తే న్యాయ వ్యవస్థ పైన ఏమైనా అంటే సందేహాలు వస్తాయా, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం సల్లగిలుతుందా అన్న అంశాలను కూడా పరిశీలించారు. కానీ దానిపైన మాత్రం ఈ రోజు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కేవలం బెయిల్ రద్దుకు సంబంధించి మాత్రమే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇటువంటి హై ప్రొఫైల్ కేసు, అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసులు త్వరితగతిలో విచారించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు కూడా గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసింది. ఆ సర్క్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ కేసులు కూడా త్వరితగతినే విచారణ జరుగుతాయి. కాబట్టి ఈ కేసును డిస్పోజ్ చేయమని కూడా ముకుల్ రోహత్గి, జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరారు. ఒకవేళ అవి ఎంత వేగంగా జరుగుతాయి, అసలు జరుగుతాయో లేదో చూద్దాం, అంతవరకు కూడా డిస్పోజ్ చేసేది లేదు అంటూనే ఈ యొక్క కేసును ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేశారు. సో అంతవరకు అయితే ఈ రోజు కోర్టు చేసినటువంటి అబ్జర్వేషన్స్ కనుక మనం చూస్తే హై ప్రొఫైల్ కేసు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, అది కాకుండా డిశ్చార్జ్ పిటిషన్లను తోసిపుచ్చడానికి ఎందుకు అంత జాప్యం చేస్తున్నారు, సిబిఐకి సంబంధం లేకపోతే మరి ఇంకెవరికి సంబంధం ఉంటుంది, అంటే సిబిఐ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కవటం వల్లనే ఇవి జాప్యం అవుతున్నాయంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ చెప్పారు. ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ అసలు వ్యతిరేకించట్లేదు, అదేవిధంగా వాయిదాలు కోరుతున్నప్పటికి కూడా సిబిఐ వ్యతిరేకించట్లేదు అని చెప్పినప్పుడు తమకేమి సంబంధం లేదంటూ సిబిఐ తరపు న్యాయవాది సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. సో సిబిఐకి సంబంధం లేకపోతే ఇంకెవరికి సంబంధం ఉంటుందని కూడా ఈ ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి సిబిఐకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క లాలూచి బయటపడింది అన్నది కూడా ఈ యొక్క ఎంపీ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేశారు. ఆ లోపు అక్కడ గనక ఏదైనా ఒకవేళ మళ్ళీ అక్కడ ఏదైనా చర్యలు ఉంటే, ఈ కేసుల్లో కనుక కొంత ఏదైనా చలనం ఉంటే అది సుప్రీంకోర్టుకి నివేదించాల్సి ఉంటుంది. ఒకవేళ చలనం లేకపోతే మాత్రం ఏప్రిల్లో ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. కృష్ణ, అయితే ఏప్రిల్ మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది కదా కోర్టు. ఈ లోపు ఏదైనా అంటే తదుపరి విచారణకి ఏవైనా అంశాలకు సంబంధించి తదుపరి విచారణ సందర్భంగా విచారిస్తారా? దీనికి సంబంధించి ఏమైనా స్పష్టం చేసిన కోర్టు? ఖచ్చితంగా నరేష్, ఈ రోజు సుప్రీంకోర్టు పదే చెప్పింది ఏంటంటే, సుప్రీంకోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు కోరింది ఏంటంటే దీన్ని డిస్పోజ్ చేసేయండి, ఈ పిటిషన్లు డిస్పోజ్ చేసేయండి. అక్కడ హైకోర్టు చెప్పేసింది డిసెంబర్ 15వ తేదీన ఒక సర్క్యులర్ ఇచ్చింది, త్వరితగతిన విచారణ జరపాలి. ఈ కేసులన్నీ కూడా హై ప్రొఫైల్ కేసులు, పొలిటికల్ రాజకీయ నేతల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా త్వరితగతిన చేయాలంటూ ఒక సర్క్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో అక్కడ త్వరితగతిన అయిపోతాయని చెప్పారు. కానీ అవి ఎంత మేరకు అయిపోతాయో చూద్దాం, అసలు అయిపోతాయో లేదో చూద్దాము. అంతవరకు కూడా ఎందుకు మేము దీన్ని డిస్పోజ్ చేయాలి? సో ఇది పెండింగ్ లోనే ఉంటుంది అంటే ఆ పెండింగ్ లోనే ఉంచుతూ ఒకవేళ ఏప్రిల్ లోపు కనుక అక్కడ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో మాత్రం ఏమాత్రం కూడా మూవ్మెంట్ లేకపోతే మాత్రం, అంటే జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు పిలవటం, జగన్మోహన్ రెడ్డి కేసులను మొత్తం దాఖలైన 11 కేసుల్లో ఆయన పైన ఛార్జ్షీట్ దాఖలై ఆ కేసుల్లో మాత్రం ఏమాత్రం కూడా పురోగతి లేకపోతే ఖచ్చితంగా మళ్లీ సుప్రీంకోర్టు ఏప్రిల్లో మొదటి వారంలో దీనిపైన ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఈ 4 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలల్లో అక్కడ జరిగినటువంటి పురోగతి ఏంటి, అక్కడ ఆ కోర్టుల్లో ఏమేం జరిగింది, ఈ సిబిఐ కోర్టులలో ఇటు జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వాదనలు ఏంటి, తర్వాత సిబిఐ తరఫు చేసినటువంటి వాదనలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎన్ని కేసుల్లో ముందుకెళ్లారు, ఏమేం చేశారు, ఇవన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ సిబిఐ కనుక సమర్పించబోతే రఘురామకృష్ణరాజు తరఫున వాదించినటువంటి లాయర్ బాలాజీ శ్రీనివాసన్ కూడా ఈ మొత్తం నివేదికను ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పురోగతి కనుక ఏమీ లేకపోతే మాత్రం ఏప్రిల్లో ఒక సుప్రీంకోర్టు ఖచ్చితంగా కొంత సీరియస్ గానే స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఈ ముకుల్ రోహత్గిని ధర్మాసనం అడిగినటువంటి ప్రశ్నలు కనుక చూస్తే అసలు ఎందుకు జాప్యం అవుతుంది, అసలు జాప్యం అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి, డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు కొట్టేయట్లేదు, ఏమిటంటే డిశ్చార్జ్ పిటిషన్లు ఒకవేళ వాయిదాల మీద వాయిదాలు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కూడా ఎందుకు సహకరిస్తుంది అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. సో వీటన్నిటిని చూస్తే మాత్రం
ఈ కేసులు త్వరితగతిన విచారించకపోతే మాత్రం తాము ఒక సీరియస్ స్టెప్స్ తీసుకుంటామన్న ఒక అభిప్రాయాన్ని అయితే ఈ రోజు ధర్మాసనం వెలుబుచ్చింది. మరి చూడాల్సి ఉంటుంది. ఈలోగా సిబిఐ కోర్టులో, తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు ఏ మేరకు ముందుకు కదులుతాయో కూడా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు చేసినటువంటి అబ్జర్వేషన్స్ కనుక ఒకవేళ సిబిఐ కోర్టు కనుక పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసులో ఈ నెల లేకపోతే వచ్చే నెల ఖచ్చితంగా కోర్టు ముందుకి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. కృష్ణ, అయితే ఈ రోజు కేవలం బెయిల్ రద్దు పిటిషన్ పైన వాదనలో విచారణ జరిగిందా, లేదా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలి జగన్ అక్రమాస్తుల కేసులకి సంబంధించిన విచారణ అంటూ కూడా రఘురామ వేర్వేరు పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లకు సంబంధించి ఏమైనా వాదనలు జరిగాయి? రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్, రెండోది ట్రాన్స్ఫర్ పిటిషన్. వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి, అసలు తెలంగాణలో అక్కడ కేసులు త్వరితగతిన విచారణ జరగట్లేదు. గతంలో కూడా ఏదైతే ఈ యొక్క జయలలిత సంబంధించినటువంటి కేసులు కూడా కర్ణాటకకు ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా ఈ కేసులు కూడా అటు కర్ణాటక గానీ లేదా ఢిల్లీకి కూడా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ యొక్క పిటిషనర్ రఘురామకృష్ణరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దానిపైన పెద్దగా ఈ రోజు జరగలేదు. అసలు ఎందుకు జరగట్లేదు, ఎక్కడ లోపం ఉంది, ఒకవేళ అక్కడ లోపం ఉంది, అక్కడ ఈ యొక్క విచారణ త్వరితగతిన జరిగిపోవడానికి అక్కడ తెలంగాణ సిబిఐ కోర్టులో లోపాలు కనుక ఏమైనా ఉంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని వేరే రాష్ట్రానికి కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ముందైతే ఏప్రిల్ లోపు అక్కడ కనుక ఎటువంటి ముందడుగు కనిపించకపోతే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్లో ఒక ఒక సీరియస్ గానే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈలోగా అక్కడ సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది అన్నది మనకు న్యాయ నిపుణులు చెప్తున్నట్టు మాట. నరేష్. రైట్ కృష్ణ.